హియర్ ఇస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ గామి స్టారింగ్ విశ్వక్ సేన్. ఈ మూవీ ఎలా ఉందని ఈ వీడియోలో అయితే నేనైతే నాన్ స్పాయిలర్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో నేను మూవీ ఎలా ఉంది, పెట్టిన టికెట్ ప్రైస్కి వర్తా కాదా, ఇంకా ఈ మూవీ స్టోరీ ఏంటి, బేస్ స్టోరీ అని మీకు సస్పెన్స్ని ఎటువంటిగా దూరం చేయకుండా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను నేను మూవీ ఎలా ఉందనేది. మీరైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అంతకంటే ముందు నా ఛానల్లోని కంటెంట్ అయితే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. ఏమైనా తప్పు చేస్తే నేను తెలుసుకుంటాను. ఇంకా మూవీ ఎలా ఉందని ఒక్క మాటలో చెప్పాలంటే నచ్చేసింది భయ్య. మూవీకి మనం పెట్టిన టికెట్ ప్రైస్కి 100 కాదు 1000% ఈ మూవీ వర్తే. మూవీ వేరే లెవెల్ ఉంది. పెట్టిన టికెట్ ప్రైస్కి అయితే వర్త్. నేను చెప్తున్నాను కదా, నా మాటిని ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకోండి. హౌస్ఫుల్ అయినా అయిపోతుంది మూవీకి, అంత బాగుంది. డైరెక్టర్ ఏదో 6 yearsగా తీస్తున్నారంటే ఏమో అనుకున్నాము, బట్ ట్రైలర్లో ఆ విజువల్స్ చూసిన తర్వాత మూవీ హైప్ ఒక్కసారిగా అట్లా పెరిగింది. ఇప్పుడు మూవీ చూస్తుంటే అర్థమవుతుంది ఎందుకు 6 years పట్టింది ఆ మూవీ అని. ఇంకా మూవీ స్టోరీ లైన్లోకి వచ్చేస్తే ఒక అఘోరా టైప్లో ఉంటారు మన హీరో విశ్వక్ సేన్. అతను ఎందుకు హిమాలయాల్లోకి వెళ్తారు, ఎందుకు ఒక దానికోసం వెతుకుతూ ఉంటాడు, అది ఎందుకు వెతుకుతూ ఉంటారు, ఇంకా ప్యారల్గా నడిచే ఇంకో స్టోరీ ఉంటుంది, అది ఏంటి అని తెలుసుకోవాలంటే మనం మూవీ చూడాలి. మూవీ నేను మీకు ఎటువంటి సస్పెన్స్ మిమ్మల్ని మిస్ చేయాలనిపించట్లేదు. ఇంకా మీరు థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ అవ్వండి. అందుకనే నేను స్టోరీ లైన్ అంత ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, రివీల్ చేయట్లేదు. మూవీలో యాక్టర్స్ యాక్టింగ్ చూసుకుంటే విశ్వక్ సేన్ అని ఇచ్చి పడేశాడు. ఇంకా హీరోయిన్, ఇంకా మిగతా వాళ్ళు అందరూ సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ వేరే లెవెల్లో చేశారు. ఇంకా మూవీకి ప్లస్ పాయింట్ వచ్చేసి విజువల్స్, వేరే లెవెల్ ఉంది విజువల్స్. ఆ విజువల్స్కి విశ్వక్ సేన్ అన్న యాక్టింగ్కి ఇంకా అప్పుడు పడిన బీజిఎం సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మనకి మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ని మూవీ అయితే ఇస్తుంది. ఇంకా మైనస్ చూసుకుంటే మూవీకి చాలా ల్యాగ్ చేశారు, అదొక్కటే ఈ మూవీకి మైనస్. స్టోరీ సూపర్ ఉంది, స్క్రీన్ ప్లే కూడా బాగుంది, బట్ మైనస్ ఒక్కటే, ఒక్క స్లోగా అనిపిస్తుంది మూవీ. చాలా స్లో బేస్డ్ మూవీ ఇది. అదొక్కటి మనం పట్టించుకోకపోతే మూవీ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 4 out of 5. ఎందుకంటే ఇంత రేటింగ్ ఇస్తున్నానంటే అంత స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే నేను ఎప్పుడు దాకా చూడలేదు, చాలా లెవెల్లో ఉంది, వేరే లెవెల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.